హలో అండి. అందరికీ నమస్కారం. గోరింటాకు బాగుందా అండి? ఆషాఢ మాసం వచ్చేసింది కదా అని పెట్టుకున్నాను 2 రోజుల క్రిందట. కలరు పోయిందండి. అందుకే లైట్‌గా కనిపిస్తుంది. మీకు ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? రండి సరదాగా తెలుసుకుందాం. నాకు తెలిసిన విషయాలు కొన్నైతే చెప్తాను. ఈ ముగ్గుని చూసేస్తూ వినండి మరి. ఆషాఢం అంటే మనకి సంధికాలం అన్నమాట. అంటే వేసవికాలం వెళ్ళిపోతుంది, వర్షాకాలం వచ్చేస్తుంది. ఒక్కసారిగా వాతావరణం చల్లగా అయిపోతుంది. వాతావరణం చల్లగా అవుతుంది కానీ శరీరంలో వేడి అలాగే ఉండిపోతుంది. తద్వారా వచ్చే రోగాలు, ఆ శరీర ఉష్ణోగ్రత, జ్వరాలు ఇలాంటివి రాకుండా శరీరం యొక్క ఉష్ణోగ్రతని సమతుల్యం చేసేందుకు ఈ గోరింటాకుని పెట్టుకోవాలనుకుని పెద్దవాళ్ళు నిర్ణయించారట. అప్పట్లో ఆయుర్వేదంలో మనం ఎక్కువగా ప్రకృతితో మమేకమై ఉండేవాళ్ళం కాబట్టి పూర్వకాలంలో ఆకులు, అలములు, కాయలు వీటితోనే మన జీవన శైలి మనకి గడిచిపోతూ ఉండేదన్నమాట. అలా వచ్చిందే ఈ గోరింటాకు కూడా. అంతేకాదండోయ్, అందమైన కలర్ వస్తుంది కదా, మన మన చేతికి అలంకరణగా కూడా మారుతుంది. ఎంత అందంగా ఉంటుంది. మన చిన్నప్పుడు అసలు ఏమీ తెలియని వయసులో ఈ పచ్చగా ఉన్న ఆకు పెట్టుకుంటే ఈ ఎర్రగా ఉన్న కలర్ వస్తుంది ఏంటో ఒక అద్భుతంలా ఉండేదన్నమాట. నా చిన్నప్పుడు నాకు అనిపించేది అలాగా. పిల్లలకి అలాగే అనిపిస్తుంది. కొంచెం వయసు పెరిగిన తర్వాత ఇది ఎందుకు వస్తుంది అలాంటి ఆలోచనలు, ప్రశ్నలు ఉదయిస్తాయి కదా. అది సర్వసామాన్యం. అయితే మనకి గోరింటాకు సనాతన ధర్మంలో కానీ మన హైందవ ధర్మంలో కానీ ముత్తైదువులకి 5వ తనంగా కూడా భావిస్తారు. అలాగే వివాహాది శుభకార్యాలలో కూడా గోరింటాకుని ప్రధానంగా చేతి అలంకరణ కోసం వాడుతూ ఉంటారు. మనం చెట్టుకి కోసుకున్న ఆకుతోనే మనం రుబ్బుకొని పెట్టుకుంటే మనకి ఆరోగ్యం బాగా ఉంటుందండి. అలాగే మెహందీలు, హెన్నాలు కన్నా కూడా స్వచ్ఛమైన ఆకును పెట్టుకోవడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే కానీ మనకి డిజైన్స్ అవి సరిగ్గా రావు కాబట్టి పెళ్ళిళ్ళలో వాటిల్లో ఇప్పుడు మనకి కోన్లు లభిస్తున్నాయి కదా, వాటిని పెట్టుకుంటున్నారు ఎక్కువగా. అలా కాకుండా చక్కగా గోరింటాకే రుబ్బుకొని పెట్టుకున్నట్టయితే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం. ఎందుకో తెలియదు, ఆషాఢ మాసంలో పండినంత అందమైన కలరు ఇంకా వేరే మాసాల్లో పెట్టుకుంటే అంత రాదు అనేసి అంటూ ఉంటారు. ఇది కూడా నిజమే ఒక రకంగా. ఆషాఢంలో అయితే మనకి శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోరింటాకు ఎర్రగా పండుతుంది. అలాగే వేడి శరీరం ఉన్న వాళ్ళకి కూడా చాలా ఎర్రగా పండిపోతుంది. మనకి సినిమాలలో కవులు చెప్పినట్టుగా ఒక సినిమాలో అంటే గోరింటాకు సినిమాలో పాట ఉంటుంది, విన్నారా అండి? గోరింటాపు చెంది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది, మందారల్లా పూస్తే మంచి మొగుడొస్తాడు, సింధూరల్లా పూస్తే చిట్టి చేయంత అందాల చందమామ అతడే దిగి వస్తాడు. బాగుందండి ఈ పాట. ఈ పాటలో ఎంత చక్కగా వర్ణించారో కదా. మన కన్నిపిల్లలు కూడా గోరింటాకు పెట్టుకున్నాక కలర్ చూసుకొని నాకు బాగా పండింది, మంచి మొగుడు వస్తాడు, నాకు అస్సలు కలర్ పండలేదు, మా ఆయనకి నేనంటే ఇష్టం ఉండదు, పెళ్ళైన వాళ్ళు ఇలా రకరకాలుగా ఈ గోరింటాకుని గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకో స్త్రీల జీవితంలో ఎక్కువగా ఈ గోరింటాకు అంత అనుబంధాన్ని పెంపొందించిందనమాట. అంతేకాదండో ఆరోగ్యానికి చాలా మంచిది గోరింటాకు పెట్టుకోవడం. ఎందుకంటే వర్షాలు పడ్డాక మనం పూర్వకాలంలో ఎక్కువగా స్త్రీలు వంట పనులు, ఈ బట్టలు ఉతకటాలు, లేకపోతే బయట పనులు ఇవన్నీ చేయటంలో, లేకపోతే పొలం పనులు ఇలాంటివి కూడా చేసేవారు కాబట్టి ఈ మట్టి లాంటివి గోళ్ళల్లోకి చేరిపోయి పుచ్చిపోవడం లాంటివి జరిగేదట సామాన్యంగా ఎక్కువగా. అప్పుడు గోర్లు పుచ్చిపోకుండా కూడా ఈ గోరింటాకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. గోర్లు పుచ్చిపోయే ఆ సమస్య నుంచి మనల్ని బయటపడేస్తుంది అనమాట. అలాగే ఒరిసిపోవడము, ఇంకా ఇలాంటి కాళ్ళకు సంబంధించిన, చేతులకు సంబంధించిన, గోర్లకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే తప్పకుండా స్త్రీలు గోరింటాకు పెట్టుకోవాలనేవారు.
పెట్టుకునేవారు కూడా. మా చిన్నప్పుడు కలర్ రావడం కోసం బాగా పండిపోవాలని చెప్పేసి దాంట్లో ఏవేవో కలిపేసేవాళ్ళం అనమాట. అలా కలిపి రుబ్బుకునేవారు. అంత అవసరం లేదండి. ఒక చిన్న చింతపండు రెమ్మ వేస్తే సరిపోతుంది. చాలా చక్కగా పండుతుంది గోరింటాకైతే. లేదంటే ఉట్టి ఆకు రుబ్బేసుకొని కొంచెం నిమ్మరసం కలుపుకొని పెట్టుకున్నా కూడా మంచి అందమైన కలర్ అయితే వస్తుంది. ఎంతైనా ఆషాఢంలో పండినట్టు మిగతా నెలల్లో పండదండి. ఇది నేను కూడా గమనించాను. ఎందుకంటే మేము అట్ల తద్ది సమయంలో గోరింటాకు ముత్తైదువులకి పంచుతామన్నమాట. అట్ల తద్దికి ఎందుకో గోరింటాకు అంతగా పండదు. ఆ ముందు రోజు శుభ్రంగా రుబ్బి గోరింటాకు ముద్దల్ని మేము పేరంటాళ్ళకి పంచిస్తామన్నమాట. ఐదో తనమని భావిస్తారు గోరింటాకుని స్త్రీలు పెట్టుకోవడం. అలాంటి ఆడవాళ్ళు చేసే నోము అట్ల తద్దికి గోరింటాకు అమ్మగారింటికి వెళ్ళిపోతుంది అంటది మా అమ్మ. ఎందుకో తెలియదు నాకు. కానీ నిజంగానే అట్ల తద్దికి ఎక్కువ పండదనమాట. లైట్గా వస్తుంది కలరు. ఎందుకంటే మనం చల్లగా ఉంటుంది వాతావరణం. అక్టోబర్లో వస్తుంది కదా అట్ల తద్ది. ఆ టైంలో వాతావరణం చల్లగా ఉంటుంది. మన శరీరం కూడా అంత వేడి ఉండదు కాబట్టి పండదనుకుంటాను అంతగా. నేను గమనించిన విషయం అనమాట. ఇంతేనండి. ఆరోగ్యానికి, అందానికి, సౌభాగ్యానికి ఇలా ఎన్నో రకాలకి స్త్రీల జీవితంలో ముడిపడిపోయిన గోరింటాకుని తప్పకుండా 2 చేతులకి మంచి స్వచ్ఛమైన ఆకుని కోసుకొని స్వయంగా రుబ్బుకొని చేతులకు పెట్టుకోండి. చాలా బాగుంటుంది. కమ్మని గోరింటాకు వాసన కూడా మన చేతుల్ని 2 రోజులు పట్టి వదలదనమాట. అంత మంచి గోరింటాకుని మీరు కూడా ఆషాఢంలో తప్పకుండా పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.